హమ్మయ్య! మొత్తానికి 'డార్లింగ్ డై హార్డ్' ఫ్యాన్స్ ఆకలి తీరింది. 'బాహుబలి 2' తర్వాత ఆ రేంజ్ బడా హిట్ వస్తేనే లేదని బానే బాధపడ్డరు పాపం. కానీ ఇయాల 'సలార్ పుణ్యమా' అని బ్లాక్ బస్టర్ టాక్‌తోని బ్రహ్మోత్సవాలు చేసుకుంటుర్రు టాకీస్‌ల కాడ. ప్రశాంత్ నీల్ ఫస్ట్ సినిమా 'ఉగ్రం'ని అటు తిప్పి ఇటు తిప్పి 'కేజీఎఫ్' స్టైల్‌లో తీసిండని ముందు టాక్ వచ్చినా నిజంగా సినిమా కూడా చానా సీన్లల్లో అట్లనే అనిపించినా గానీ ప్రభాస్ కటౌట్ అవన్నిటిని మర్చిపోయేటట్టు చేసింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి సందే పాజిటివ్ వైబ్స్ ఉండే 'సాలార్' సినిమా మీద. అందుకే ఫ్యాన్స్ కూడా ప్రతి టాకీస్ కాడ అర్ధరాత్రి సందే సంబరాలు చాలు చేసిర్రు. డీజేలు పెట్టి కటౌట్లకు దండలు కట్టి పాలాభిషేకాలు చేసి సలారోడి ఆగమనం బాక్సాఫీస్ ప్రభంజనం అనే ఎలివేషన్లు ఇచ్చిర్రు. మొత్తానికి ఫ్యాన్స్ ఆశలు నిలబెట్టే తీరు ప్రశాంత్ నీల్ కూడా ఏడ తగ్గకుండా ఎలివేషన్లు, గూస్ బంప్స్ ఇచ్చే సీన్లు, సీట్ల కూసోలేని తీరు ఫైట్లు అన్ని పెట్టి మరణ మాస అనిపించిండు. ఇక సినిమా చూసిన వాళ్ళు అయితే ఇంత కటౌట్ పెట్టుకొని ఆనంకాయల ఫైట్ తోని రాధేశ్యాము, ఆది పురుష్ అని భక్తి సినిమాలు ఎందుకన్నా తీసినావు, ఆడి బాడీ బాక్స్ ఆఫీస్ రా అని చెప్పుకునే తీరు యాక్షన్ ఎలివేషన్ తోని ఇట్లా వస్తే జాతర చేసుకుంటాం కదా అని అనుకోబట్టిరు. ఇక ఇంకో దిక్కు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సినిమాకి, మరి కలెక్షన్లకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా అని అభిమానులు కూడా అటు అయ్యారు మొదలు. కానీ అవుట్పుట్ చూసినాక సర్టిఫికేట్ తో సంబంధం లేదు, రికార్డుల లెక్కలకి క్యాలిక్యులేటర్ తోనే పని ఖుషి అవుతున్నారు. ఇక ఇదంతా పార్ట్ 1 సినిమాలో పార్ట్ 2కి లింక్ ఉందని బాగానే చూపించారు కాబట్టి అది ఎప్పటికొస్తుందో ఇంకా అందులో ఎలివేషన్లు యాక్షన్ సీన్లు ఏ రేంజ్లు ఉంటాయో వచ్చినాక చూడాలి. కానీ ప్రభాసే దోస్తులకి సినిమా టీం వాళ్ళకి కడుపు నిండా కమ్మగా తిండి పెడతాడన్న పేరుంది. కానీ ప్రశాంత్ నీల్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కే సలార్తో ఫుల్ మీల్స్ పెట్టినట్టు చేసిండని సోషల్ మీడియా అంతా మోతం అయిపోతుంది పొరి.